వివాహ భోజనం అనగానే పడేవి పేపర్ ప్లేట్లే. ఎందరు వద్దంటున్నా ప్లాస్టిక్ వాడకంతో అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే అని తెలిసినా పెడచెవిన పెడుతున్నాం. సహజ సిద్ధమైన ఆకుల్లో భోజనం చేయడం వల్ల మన శరీరానికి ఆహారంలోని పోషకాలు వెంటనే అందుతాయి. అరిటాకు, విస్తరాకు, ఇతర ఆకుల్లో భోజనం చేయడం ద్వారా ఆహారంలోని మలినాలను ఇవి గ్రహిస్తాయి. వీటిలో ఉండే ఔషధతత్వాలు మన శరీరానికి అందుతాయి. వీటిని తిన్న తర్వాత పడేస్తే మట్టిలో కలిసిపోతాయి. ఎలాంటి కాలుష్యం ఉండదు. అరిటాకు, ఈ విస్తరి శుభ సూచకమనేది కొందరి నమ్మకం. దీన్ని భోజనంకు ఎంచుకోవడానికి కారణం, ఇది పెద్దగా, దళసరిగా ఉండి పచ్చని రంగుతో చూడచక్కగా ఉంటుంది. దీనిమీద వడ్డించిన వేడివేడి పదార్థాలు చక్కని సువాసనలు వస్తుంటాయి. దాంతో వాటిని చూడగానే తినాలనిపిస్తుంది. పైగా ఇవి సులభంగా దొరుకుతాయి కూడా. ఇప్పటికీ దక్షిణాది ప్రాంతాల్లో వీటిలోనే ఎక్కువగా భోజనం చేస్తుంటారు. ఈ ఆకు ఆహారంలోని రుచిని అలాగే ఉంచడంతోబాటు పదార్థాల్లోని నీరు, నూనెలను పీల్చుకోదు. అందుకే వేడివేడి పదార్థాలను దీంట్లో వేసుకుని తినగలుగుతారు. దీనిలోని పాలిఫినాల్స్ వడ్డించిన పదార్థాలకు చేరతాయి. ఆహారం చెడిపోకుండా నిల్వ ఉండటానికి ఈ ఆకు ఎంతో మంచిది. ఇది ఆహార పదార్థాల్లోని చెడు తత్వాలను గ్రహిస్తుంది. ఆయుర్వేద మందుల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు.